నమస్తే సార్ నమస్తే మేడం. ఎక్కడ సార్ ఈ లైబ్రరీ అంతా మొత్తం మీరే మెయింటైన్ చేస్తున్నారు సార్? మెయింటైన్ చేస్తా ఉన్నాను. రిటైర్డ్ అయినారు సార్? రిటైర్డ్ నుండి లైబ్రరీ చెట్లు వేయడము ఇవన్నీ చేస్తా ఉన్నాను. ఇట్లా ఈ విధంగా నా కాలం గడుపుతాను ఇక్కడనే. అనుకున్నది మీ ఏజ్ చూస్తుంటే 70-72 సంవత్సరాల దాకా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాను సార్ నేను. నాది వచ్చేసి 84 ఇప్పుడు. 84 సార్. ఈ వయసులో కూడా మీరు ఇంత యాక్టివ్గా ఉన్నారు. 24 సంవత్సరాలు అంటే చాలా హ్యాపీ సార్ మాకు. మీరు ఇంత ఫిట్గా ఉండడానికి మీ రహస్యం ఏమిటి సార్? ఆరోగ్య రహస్యాలు ఏంటి? మీరు రోజువారీగా ఏ డైటింగ్ చేస్తా ఉన్నారు సార్ మీరు? అది కూడా మాకు కాస్త చెప్తే మేము కానీ పాటిస్తాం సార్. ఏం లేదు, ఇంట్లో ఏం చేస్తారో అదే తింటాను. వాళ్ళు ఏం తింటారో ఇంట్లో అంటే స్పెషల్ చేయమని కానీ ఇంకోటి కానీ ఏం చెప్పను. నేను ప్యూర్లీ వెజిటేరియను. ప్యూర్లీ వెజిటేరియన్. ఇంకా బయట హోటళ్ళకు పోను. ఓన్లీ ఇంట్లో పైన అల్లం పాలు ఇస్తారు పొద్దున్నే. అల్లం పాలు ఇస్తారు. లేదా వాళ్ళు టిఫిన్ చేసి టిఫిన్ పెడతారు. ఇంకా తింటానే ఇంకా బయలుదేరేదే. ఉదయం పూట ఇంట్లో నా 35 గంటలు వేస్తాను. ఓకే సార్. లేచేసి మామూలుగా ఓం అని దీంట్లో యూట్యూబ్లో వస్తుంది, ఓం అది పెట్టుకొని థ్రోట్ ఎక్సర్సైజ్ ఇది కూడా చేస్తాను. ఓం అని దాంతోపాటు నేను 10 నిమిషాలు 20 నిమిషాలు ఓం అని అంటే థ్రోట్ ఎక్సర్సైజ్ చేస్తాను. ఇంకా మళ్ళీ 7 గంటలకు కిందికి దిగుతాను, స్నానం చేస్తాము. ఇంకా అంటే మామూలు దినచర్య మాత్రం అంత సాఫ్ట్ అదిగానే ఉంటుంది. వయసులో కూడా ఆరోగ్య సూత్రాలను యోగాసనాలు చేస్తూ ఇంత ఫిట్గా ఉన్నారంటే చాలా హ్యాట్స్ ఆఫ్ సార్ మీకు. చెప్పేది ఏంటంటే జనాలకు ప్రజలకు అందరికీ ఏం చెప్తున్నా అంటే ఆహార నియమాలు పాటించి ఆరోగ్యాన్ని ప్రస్తుత కాలంలో చాలా జాగ్రత్తగా చూసుకోమని చెప్పేసి చెప్తున్నాం సార్. మేము కానీ మీరు చెప్పిన పద్ధతులు కూడా మేము కూడా పాటిస్తాం సార్. ఈ రోజు నుంచి మేము పాటిస్తాం. మార్నింగ్ వాటర్ 1 లీటర్ తాగుతాను. అది కూడా గుటక అంటే నములుకుంటా తాగినట్టు తాగాలి. గుటక అదేమంటే మీరు అబ్జర్వ్ చేస్తే కూడా ఆ గుటక మింగినప్పుడు శరీరం అంతా ప్రాకినట్టు ఉంటుంది వాటర్. అంటే ఊరిగా ఎక్కువ సరసర గుటక తాగితే మన శరీరం అంతా ప్రాకుతుంది వాటర్. ఆ విధంగా చేస్తాను. థ్రోట్ ఎక్సర్సైజ్ చేస్తాను. మా మనిషి ఈ కళ్ళు ఎక్సర్సైజ్ చేస్తాను. మెదడు ఇవి కూడా చేస్తాను. ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా ఫిట్గానే ఉంటాను. ఇంకోటి నేను మొదటి నుంచి కూడా ఉద్యోగంలో కూడా లేబర్ వర్కే. నేను ప్రొవిడెన్స్ స్టాఫ్ అంటే ఆఫీస్ స్టాఫ్ కాదు, ప్రొవిడెన్స్ స్టాఫ్లో ఇల్లు లేబర్ వర్క్. మా 5 నుంచి 65లో మేము ట్రాన్స్ఫార్మర్లు లోడ్ చేయడము దించడము ఇట్లాంటివన్నీ చేస్తాం. ఫుల్ లేబర్ వర్క్. లాస్ట్లో 81 నుంచే కొంచెం ఆఫీసు అదంతా పోయినాం. అట్లా అంటే కష్టం చేస్తేనే శరీరానికి సుఖపడి కష్టపడలేరు ఎవరు. సాగబాడుతుంది, చెయ్యని కన్నా చెదులు పడుతుంది. విజయ రహస్యం చెప్పారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాలు చేసుకుని ఉదయం లేచి కష్టపడి పని చేసుకుంటూ ఇదిగా ఉంటే 100 సంవత్సరాల వరకు హెల్తీగా ప్రతి ఒక్కరూ బాగుంటారు సార్. మీ విజయ రహస్యం మాత్రం చాలా హ్యాట్స్ ఆఫ్ సార్. మీ ఆహారపు అలవాట్లన్నీ మార్చుకునండి. మీ ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకునండి. మార్చుకుంటే ఆరోగ్యమ మహాభాగ్యం లాగా అందరూ కలకాలం బాగుంటారు. నా సుఖినో భవంతు.